ఇచ్చుకుని ఉండొచ్చును. కానీ రేషన్ బియ్యాన్ని అమ్ముకుంటే కొనుక్కునేవాడు ఎవడని అక్కడి నుంచి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ జరుగుతున్న పాయింట్ ఏంటి, వీళ్ళు అసలు పాయింట్ ఎందుకు తీసుకొచ్చారు, కాకినాడ నుంచి రేషన్ బియ్యం అట్లాగా అమ్మేసుకుంటున్నారు అన్నటువంటి పాయింట్ చెప్పడం కోసం. అట్టయితే ఈ గూడెంలో నుంచి ఎందుకు తీసుకెళ్ళి ఇవ్వడం? ఈ గూడెంలో తీసుకెళ్ళరు కదా. అక్కడ రేషన్ షాప్ ఓడి దగ్గర నుంచి కొనుక్కోవచ్చు, లేదా ఆ ఎండియు వెహికల్ వాళ్ళే అమ్ముతున్నారు కదా, జనమే అమ్ముతున్నారు కదా, అదే తీసుకెళ్ళి అమ్ముకోవచ్చు కదా. ఇక్కడ లేదు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చెప్పినట్టని 185 టన్నుల 185 టన్నులు మిస్ అయినాయి అనుకుందాం. శుభ్రంగా నగరంలో ఉన్న వాళ్ళ కార్యకర్తలకు చెబితే ఇంటి దగ్గర ఈ అమ్మే బియ్యం ఉన్నాయి కదా, ఇప్పుడు జనాలు అమ్మేస్తున్నారు కదా, అది కొనుక్కొచ్చి 185 టన్నులు తీసుకెళ్ళాడు పడేయలేరా 3000 బ్యాగులు కావాలంటే? దానికి ఎందుకు పెనాల్టీ? ఇక్కడ ఇది ఎంత ఉందని ఇప్పుడు రేషన్ అయితే మీరు చెప్పినట్టు 75 కిలోలు 75 కిలోలు యాజ్ పర్ నామ్స్ అయితే ఎంత ఉంటుంది? 75 రూపాయలు అంతేగా ప్రభుత్వ లెక్క అయితే కనుక. సరే వీళ్ళు కొంటే 10 రూపాయలు 750 రూపాయలు, 10 రూపాయలకు కొంటే ఈ బస్తాలు కొనేసి అక్కడ పడేయచ్చు కదా. ప్రాక్టికల్గా ఒకటి ఖచ్చితంగా సిబ్బంది అమ్ముకుని ఉంటారు, మేబీ అమ్ముకుని ఉండరని నేను చెప్పను. దాంట్లో